నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధ ఉన్నవి. సామెతలు 8వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 14th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలైతే దేశాల ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ప్రతి దేవుని బిడ్డ, నేను దినమందు బలమైన వాక్య సందేశాలు ప్రభు ఇచ్చారు. ఇక చాలు ఈ దరిద్రం, ఈ అవమానాలు, ఈ పాప జీవితం, ఈ పావర్టీ. దేవుని నామంలో మనం నీతిని వెదకాలి, పరిశుద్ధంగా జీవించాలి, నెక్స్ట్ ప్రాస్పర్ అవ్వాలి, టాప్ ప్లేస్కి వెళ్ళాలి. అందరికంటే అన్నిట్లో దేవుడు నిన్ను గొప్ప స్థానంలో పెడతాడు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆయన దగ్గర దీవెన ఉంది. ఈరోజు మాట్లాడుతున్నాడు, నన్ను వెతుకు, నీకు జ్ఞానాన్ని ఇస్తాను. నా వల్లనే రాజులు ఏలుతారు, నా వల్లనే అధికారులు న్యాయాన్ని బట్టి పరిపాలన చేస్తారు, నా వల్లనే అధిపతులు లోకంలో గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వం చేస్తారు. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెతికేవారు కనుగొంటారు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలివి నా దగ్గర ఉందన్నాడు దేవుడు. నీతి నా దగ్గర ఉందన్నాడు దేవుడు. వావ్! దేవుడు అన్నీ ఉన్నాయి. అంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంటీ హ్యాండ్స్ ఎందుకు ఉండాలి? తోకగా ఎందుకు ఉండాలి? తలగా ఉండాలి. పైవారికి ఉండాలి, కింద వారికి ఉండకూడదు. దేవుడు నేను పైవాడిగా చేయనుగాక. ఐశ్వర్య ఘనత స్థిరంగా ఉండే కలిమి దేవుడు నీకు ఇచ్చునుగాక. నీతి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ పాపం నుంచి, నీ బలహీన విడిపించి ఒక న్యూ బిగినింగ్, నూతన ఆరంభాన్ని దేవుడు ఇచ్చునుగాక. నూతన క్రియ నీ జీవితంలో దేవుడు చేయనుగాక. గొప్ప కార్యాలు చేయనుగాక. నీ దరిద్రం నుంచి, నీ అప్పు బాధ నుంచి ఏ రీతిగా యాకోబు కసి పెరిగి, పట్టుదల పెరిగి బయటకు వచ్చాడో అలా నువ్వు బయటకు వద్దుగాక. సమస్యలు ఆయన్ని పట్టుదల తీసుకొచ్చి పైకి లేబినట్టి దేవుని వైపు చూశాడు. కళ ఇచ్చాడు దేవుడు, కళని సాకారం చేసుకున్నాడు. అంతే అద్భుత రీతిలో 20 ఏళ్ళు 10 సార్లు మోసపోయినవాడు ఆశ్చర్యకరంగా దీవించబడ్డాడు. స్థిరమైన కలిమి దేవుడు ఇచ్చాడు. అలాగే పాపి యాకోబు మోసగాడు నీతిమంతుడుగా ఇజ్రాయిల్గా మారిపోయాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి, మనకు అనుగ్రహించి, దీవించి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. అప్డేట్ అవుదామా? నెక్స్ట్ లెవెల్కి వెళ్దామా? ప్రభా, ప్రతి బిడ్డను దర్శనం దీవించండి. అప్డేట్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నీతిగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా బతకాలి. పాపం నుంచి దూరంగా పారిపోవాలి. పరిశుద్ధాత్మశక్తితో నింపడాలి. కృపాక్షేమాలు పొందాలి. అన్ని విషయాలు బిడ్డల అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్త స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తుంది. మీరు గద్దించి విడుదల ఇవ్వండి అయ్యా. ఆనంద తైలంతో అభిషేకాన్ని ఇచ్చావు. నేను దినమందు ఆ అభిషేకం మమ్మల్ని లేవనెత్తి టాప్ ప్లేస్కి వెళ్ళాలి. మోర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కళ నీ దగ్గర ఇవ్వండి. జ్ఞానం నీ దగ్గర ఉంది. జ్ఞానాన్ని ఇవ్వండి, వివేచన ఇవ్వండి, ఐశ్వర్యాన్ని ఇవ్వండి, ఘనతనివ్వండి అయ్యా, కలిమినివ్వండి, సమృద్ధినివ్వండి. న్యూ బిజినెస్ డోర్స్ ఓపెన్ చేయండి. మంచి జాబ్స్ ఇవ్వండి. టాప్ ప్లేస్లో ఉండాలి. మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. కుటుంబాల సమాధానం, పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందాలి. గర్భిణీల క్షేమాన్ని పొందాలి. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ రావాలి. ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ రావాలి. జాబ్స్లో ప్రమోషన్స్లో నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. నీ బిడ్డలైన మేము టాప్ పొజిషన్లో ఉండాలి అయ్యా. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తా ఉన్నాం అయ్యా. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. నీకు ఇష్టంగా బతకాలి. దశమ భాగం ఇవ్వాలి. ప్రథమ ఫలాలు ఇవ్వాలి. దీవించిన ప్రతి బిడ్డ దీవించబడాలి. సమృద్ధిని చూడాలి. అనేకులకు సాక్ష్యం ఇవ్వాలి. ఆత్మను సంపాదించాలి. అనేకులకు అన్నం పెట్టాలా. అనేకులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. లేవనెత్తండి, దీవించండి. గొప్ప కార్యం. అనేకులు సువార్తించాలి. ఆత్మను సంపాదించాలి. నీ రాకడికే సిద్ధపడతా, నీకు సిద్ధపరచాలి. కృప దయచేసి జీవనిచ్చి మహిమిచ్చిందని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ మిమ్మల్ని దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం దయచేసి జయమిని ఇవ్వండి. అలాగే సిద్ధపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలా. ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సర్కజలు మాకు గిఫ్ట్గా ఇవ్వండి. ఇస్తున్నాను, నమ్ముచున్నాను. పరిచయం రోజు రోజు పెరగాల నాయన. టాప్ చర్చెస్లో చర్చిగా మారాలి. అంత క్రౌడ్ ఇవ్వండి. అంత పరిచయం దీవించండి. పరిచారాలను దీవించి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. నేను దినాన్ని ఇచ్చిన వాక్యాన్ని ముద్ర వేయండి. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. ఫెయిల్యూర్స్ కూడా నాయన సక్సెస్ అవ్వాలి. ఆయన అన్ని విషయాలు ఓడిపోయిన వాళ్ళు కూడా విజయాన్ని వైపు అడుగులు వేయాలి. దీవించబడాలి. విడిపోయిన వాళ్ళు కట్టబడాలి. పాపంలో పడిపోయిన తిరిగి వెనతబడి గొప్ప కార్యాలు చేసి మహిమచంద్ర చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమి దేవునికి దయచేయునుగాక. దయచేయబోతున్నాడు. దేవుడు దీవించు సొంత ఇల్లు ఇచ్చునుగాక. ఆమేన్.